ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం బట్టి ఉదయకాల వందనాలు మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దైవవర్తమానాన్ని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం పరిశీలించినట్టయితే పరలోక రాజ్యము గురించి చెప్పబడుతున్నది. పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, దానిలో చేర్చబడేవారు ఎవరు అని వాక్యంలో నేర్చుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండను. ఈ విధంగా ఉంటుంది పరలోక రాజ్యం. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై పోతూ ఉన్నాడు. తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టు ఉంటుంది. అయితే 15వ వచనంలో, అతడు ఒకనికి 5 తలాంతులను, సుమారు తలాంతు 3600 రూపాయలప్పుడు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరముకు పోయిను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుని వద్దకు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకునేను. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతన్ని బలా నమ్మకమైన అతని యజమానుడు ఈ విధంగా సంబోధిస్తుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నాడు వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 2 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతన్ని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. 24వ వచనంలో, తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకునివాడు నైనా కఠినుడు అని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునిమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడనని నువ్వు ఎరుగుదువా? అట్టయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇడి, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని వద్ద నుండి వానికి కలిగినదియు తీసుకొని వేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండనని తన మహిమలో మనుష్య కుమారులను ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండడం. వాక్యంలో మనం చూసుకున్నట్టయితే పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? పైన వచనాల్లో మత్తయి సువార్తలో పరలోక రాజ్యం మొట్టమొదటి వచనంలో చూస్తే దివిటీలు. ఇక్కడ ఈ అధ్యాయంలోనే 2 విధాలుగా దివిటీలు పట్టుకున్న బుద్ధిగల కనికలు, బుద్ధి లేని కనికలని మొట్టమొదటి నుంచి మనం పరిశీలించినట్టయితే వారు దివిటీలతో సిద్ధంగా ఉన్నారు. విశ్వాసము చేత వారు మరి సిద్ధపడి నూనెలను సిద్ధపరుచుకున్నట్టుగా మనం చూసాం. కింద వచనాల్లో మనం చూసినట్టయితే ఈ పరలోక రాజ్యం అనేది దేశాంతరముకు ఒక యజమాని వెళ్ళినప్పుడు ఆ దాసులను 3 పిలిచారు. ఒకడికి 5,
వాడు 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి ఉన్నాడు. ఆ విశ్వాసము, నమ్మకము అనేది వారు యజమానుడు మరలా వస్తాడు, నాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ఈ లోకంలో మనం జీవించినంతకాలం ఎలాగుంటున్నామో దీనికి ఉదాహరణ. 5 తలాంతులు ఇచ్చినవాడు మరలా 5 తలాంతులు సంపాదించాడు. యజమానుడు వచ్చినప్పుడు లెక్క చెప్పు కోసం వచ్చినప్పుడు మరలా ఆయనకి ఇచ్చాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 2 తలాంతులు ఇచ్చాడు, రెండుకు సంపాదించాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు యజమానుడి. 3వ వాడు సోమరి, మనలాంటి వాడు, స్వభావం కలవాడు. ఏ రోజు కూడా దేవుని మందిరానికి కరెక్ట్గా వచ్చినవాడు వాడు, వాక్యం విన్నవాడు కాదు. అసలు దేవుడంటే ఎవరో తెలియని వాడని ఇక్కడ చెప్పబడుతుంది. వాడిని ఎక్కడ పడేయమన్నాడు? అగ్నిగుండంలో, చెరసాల్లో వేయండి. మరి ఇక్కడ చూసినట్టయితే వాడు ఇత్తన చోట నువ్వు కోయినవాడివి, పంట కూర్చుకునేవాడువైన కఠినుడు అని నేను ఎరుగుదును అంటాడు. అయ్యో, ఎంత ఘోరము, ఎంత బాధాకరము దేవుడికి. మనను దేవుడు నిర్మించి ఇంత గొప్పవారిగా చేస్తే పెంట కుప్పల మీదల నుంచి దీనులను దరిద్రులను లేవనెత్తువాడు ఆయన. అలాంటి దేవుణ్ణి మరి ఆ విధంగా మాట్లాడినట్టయితే చాలా కష్టము, ఆయాస్కరము దేవునికి. అలా కాకుండా మనమందరము కూడా దేవుని చెప్పిన మాట ప్రకారంగా తలాంతులను ఇచ్చి ఉన్నాడు. ఆ తలాంతులకు ఇంకా అభివృద్ధిపరిచి దేవునికి నమ్మకస్తులుగా ఉందాము, విశ్వాస యూదులుగా ఉందాము. గొప్ప సాక్షి సమూహంగా ఎలాగున్నారో అలా కూడా మనము కూడా దేవునికి ఇష్టలైన బిడ్డలుగాను, కుమారులుగాను, కుమార్తెలుగాను మనం ఉండాలని ఆశపడుతూ, ఇలాంటి వర్తమానాన్ని అనుదిన ఆత్మీయ ఆహారంలో వినాలంటే మీ అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ను బెల్ బటన్ నొక్కవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.